రైతుల పట్ల మీరు ఎలా పోరాడబోతున్నారు? ఆ భూములు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటే మీరు మీ మీ వైఖరి ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు పట్టుబడితే హ్మ్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు దాంతోటే ఫుల్ స్టాప్. ఇప్పటికే ఇప్పటికే అనుకున్న దానికంటే ఎక్కువ మోపైంది. ఇంకెక్కువ పాతాళాన్ని తొక్కబడతాడు రేవంత్ రెడ్డి, రాసిపెట్టుకోండి. హ్మ్. ఎందుకంటే అమాయకులం, రైతులు, అసలు అభం శుభం తెలియని అమాయకులం. మీరు మీరు కొన్ని వీడియోలు నేను పంపిస్తాను, మీరు చూస్తే హ్మ్. ఎంత దారుణంగా అంటే రాత్రిపూట కరెంటు తీసేసి, నెట్వర్క్ తీసేసి, క్లోజ్ చేసేసి, ఒక తీవ్రవాదిని పట్టుకున్నట్టుగా తండాల మీద పడి, ఇళ్ల మీద పడి, ఆడవాళ్లను సెన్సిటివ్ ప్లేస్లలో చేతులు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళ భర్తలను పక్క నుంచి తీసుకుపోయిన పరిస్థితి అండి. హ్మ్. సభ్య సమాజం సిగ్గుపడాలి. ఇది మనం అంటున్నాం కదా, ఏదో సెలబ్రిటీ ఇళ్ళలో జరిగితే, పెద్దవాళ్ళ ఇళ్ళలో జరిగితే మీరు ఊరుకుంటురా? ఒక్కొక్కరికి ఆడవాళ్ళు చీరలు చూపిస్తున్నారు పైకి లేపి, ఇవి ఇక్కడ దెబ్బలు తగిలినాయని, ఇంత లావు పచ్చగా దెబ్బలు తగిలినటువంటి దెబ్బలు చూపిస్తున్నారు. హ్మ్. ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది మొత్తం ఓపెన్గా చెప్తున్నారు. ఇంత సిగ్గుపడాలండి ఆయన రేవంత్ రెడ్డి. నేను ఉంటున్న రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఉంటును, కానీ ఈ పాటికి ఒక ఆత్మాభిమానం ఉంటే రేవంత్ రెడ్డి గారు కూడా సిగ్గుపడాలి. ఆయన రేవంత్ రెడ్డి లంబడోళ్ళను, అక్కడ ఆయన నియోజకవర్గం లంబడోళ్ళను కాదు అవమానించింది, ఆయన కూడా అవమానపడ్డాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి ఏ ఒక్కరు హైదరాబాద్ వచ్చినా నేను కొనగలంటే, అరే ఆయన ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఆయన జోలికి పోవడానికి ఛాన్స్ సాహసం చేస్తారండి. హ్మ్. అంత గొప్పగా పేరుండాల్సిన ఏ ముఖ్యమంత్రులను చూడ్రి, ముఖ్యమంత్రి ఆయన ఉన్న నియోజకవర్గ ప్రజలను దేవుళ్ళ లెక్కనే చూస్తారు. నేను చంద్రబాబు నాయుడు గారి కానించి, రాజశేఖర గారి కానించి చూస్తూనే ఉన్నా కదా, వాళ్ళు అట్లా గొప్పగా చూసుకుంటారు. ఈయనేందో మరి అందరినీ తొక్కుకుంటూ వస్తా ఆఖరికి కొడంగల్ నియోజకవర్గ ప్రజలను తొక్కుకుంటూ పోయే పరిస్థితి కోరుతుంది. ఇప్పుడు భూములు ఖచ్చితంగా ఇయ్యాల్సి వచ్చిందనుకోండి. ఎట్లా ఎట్లా ఉంటుంది పోరాటం మరి? భూసేకరణ చట్టం 2013 ఉంది. హ్మ్. అందులో సెక్షన్ 10 ఏం చెప్తున్నది, దాన్ని ఫాలో కావాల్సిందే. హ్మ్. ప్రజాభిప్రాయ సేకరణ మెజారిటీ ఇస్తామంటున్నారు కదా! మంచి కాంపెన్సేషన్ ఇస్తాం, మంచి పరిహారం అయినా ఇస్తాం. ఒప్పుకుంటేనే ఇవ్వాలి. హ్మ్. పట్టా భూములు, కండగల భూమి, వ్యవసాయం భూమి, అగ్రికల్చర్ భూమిని తీసుకోవడానికి లేదు. అయినా ఎస్టీలకు సంబంధించి రూపాయికి ₹4 కలిపియాలి ఎస్సీ ఎస్టీలకు. హ్మ్. అది పనికిరాని భూములు చాలా ఉన్నాయి తెలంగాణలో. ఏ మాటకి ఆ మాట. ఆనాడు మనకు 1000 ఎకరాలు మిగిలిచిపోయారు కాబట్టి అలాంటి భూములు పెట్టుకోవాలి. ఇంకా నిజంగా పెట్టాలనుకుంటే పోయిన ప్రభుత్వం 14,000 ఎకరాలు చిల్లర ఇక్కడ ముచ్చర్ల కాడ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. పెట్టుకోవాలనుకుంటే అక్కడ కూడా పెట్టుకొని నీ కొడంగల్ నియోజకవర్గంలో మొదటి ప్రియారిటీ ఇచ్చే ఉద్యోగాల్లో మీతో వాళ్ళకి చేసుకోవచ్చు. ఆయన కావాల్సింది 1000 ఎకరాలు అంటారు. 1000 ఎకరాలు దాంట్లో ఒక భాగం తీసుకోండి, తప్పేముంది? ఏముంది దాంట్లో, రాంగ్ ఏముంది? కానీ మా భూములు బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఈ పోరాటము ఇది మామూలుగానే చూసినాం. భవిష్యత్తు ఊహించని పద్ధతుల్లో పోరాటం జరగబోతుంది. వద్దు, దయచేసి ఇది తక్షణం విరమించుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కూడా కాదు.